విశాఖ నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గం 24వ వార్డు నక్కవానిపాలెంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి వేడుకల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా భక్తుల కోసం అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన దేవి దగ్గర ఉన్నాం. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఈ దేవీ శరన్నవరాత్రి వేడుకలు ప్రతి ఏడాది ఈ నక్కవానిపాలెంలో ఏ విధంగా జరుగుతున్న విషయాలు మనతో మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ పద్మనాభ మేడం, ఇక్కడ ఏ విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇక్కడ నక్కవానిపాలెంలో ఎప్పుడూ కూడా దుర్గా పార్వతి వినాయక సెట్టిబల్జి సేవా సంఘం వారు ప్రతి కార్యక్రమం కూడా ఎప్పుడూ కూడా ఘన విజయంగా చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నది ఏదైతే సెట్టిబల్జి సేవా సంఘం వారు ఉన్నారో వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ ఉన్న మొత్తం అన్ని ఇళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆగస్ట్ 15 అయితే వినాయక చవితి, దసరా, నవరాత్రులు కానీ ప్రతి విషయంలో కూడా పండుగలు అలాగే చేసుకుంటారు. అలాగే ఒకరి విషయంలో కష్టం నష్టం ఏది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఒక ఉన్నత కుటుంబానికి ఒక మంచి కుటుంబంలాగా ఇల్లులు వేరైనా కుటుంబాలు వేరైనప్పుడు కూడా అంతా కలిపి సంఘం ఒకటి ఏర్పాటు చేసుకొని సంఘానికి బలంగా నిలబడుతూ ఇక్కడ ప్రతిసారి కూడా ఎవరికి వాళ్ళు ఏది కావాలన్నా కలిపి ఉమ్మడిగా వచ్చి అడిగి పని చేయించుకునే విధానం కానీ ఒక పట్టుదల కలిసిమెలిసి ఉంటే ఎంత బాగా జరుగుతుందో నిదర్శనంగా వాళ్ళు ఎప్పుడు ప్రతి కార్యక్రమం ఘన విజయంగా చేసుకోవడం జరుగుతుంది. ఉదయం పూట్ల నక్షత్ర హారతులు, సాయంత్రం పూట్ల అమ్మవారి కుంకుమార్చనలు, కమిటీ వారి పర్యవేక్షణలు ఇదంతా జరుగుతుంది. అలాగే ఈరోజు సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వాహకులు నిర్వహించడం జరుగుతుంది. దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని, ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ వార్డులో ఉన్న వాళ్ళంతా కూడా ఏకమై ఇక్కడ అమ్మవారిని పెట్టారని, ప్రత్యేకమైన పూజలు నిర్వహించడమే కాకుండా భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని, ప్రత్యేకమైన కుంకుమ పూజా కార్యక్రమాలు వంటివి కూడా ఇక్కడ చేపట్టడం జరిగిందని చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.